ఈ నెల 30న జరగబోవు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. యూకొత్తపల్లి మండలం ఉప్పాడ, మూలపేట, అమీనాబాద్ గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. ఈ సందర్భంగా మత్స్యకార నాయకులతో సమావేశమై పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటనలో పాల్గొనాలని, అలాగే రానున్న ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అఖండ మెజార్టీతో పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ఈ సందర్భంగా మత్స్యకారులను మాజీ ఎమ్మెల్యే వర్మ కోరారు. పవన్ కళ్యాణ్ గారికి ట్రాన్స్ఫర్ అవ్వాలని, ఆ ఓటు నాకేసినట్టే భావించి ఆయన కేసు గెలిపించాలని చెప్పి అందరినీ కోరడం జరిగింది. అదేవిధంగా వారికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు, వర్మ కలిసి ఏ ఒక్కరి దగ్గర చేయి చాపకుండా మనకు అధికారం ఉంటుంది కాబట్టి మనకు కూడా ఆయన అధికారం బదలాయిస్తానని తెలియజేశారు కాబట్టి అంచేత ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బంది ఉండదు. మనం ఎలక్షన్ చేస్తాం. మన పార్టీ క్యాడర్ని కానీ మనల్ని కానీ మీ అందరినీ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అవసరాలు తీరుస్తూ, మరి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా ఒక బల్యం వచ్చిందంటే ముందు నన్ను పుచ్చుకోవాలి, తర్వాత మత్స్యకాడి దగ్గర. ఆ విధంగా నేను అందరికీ అండగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారు నేను దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వాళ్ళందరికీ విశదీకరించి వాళ్ళకి కూడా తెలియజేశాను. మన సైకిల్ ఎక్కి జెండా కట్టుకుని మెల్ల కొండ వేసుకుని నెత్తికి టోపీ పెట్టుకుని ప్రచారం చేస్తాం. అలాగే పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తాం, పవన్ కళ్యాణ్కి ఓటేస్తాం. మళ్ళీ అదే సైకిల్, అదే జెండా, అదే టోపీతో వచ్చి మన ఇంటి దగ్గర మనం ఉంటామని చెప్పి వాళ్ళందరికీ విశదీకరించి తెలియజేశాం. గ్రామాల్లో కార్యక్రమాలు ఏమున్నా, ప్రచార కార్యక్రమాలు ఏమున్నా అవి తెలుగుదేశం పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్లు మేము కమిటీలు వేసాం. వాళ్ళు కానీ నేను కానీ డైరెక్షన్ ఇస్తాం. ఆ డైరెక్షన్ ప్రకారం అక్కడ జనసేన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా పిలుచుకుని కలుపుకుని వాళ్ళకి కూడా గౌరవం ఇవ్వాలి, వాళ్ళు మనకి గౌరవం ఇవ్వాలి. మీకు కూడా మరి ప్రచారం చేసి అత్యధిక మెజార్టీ తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. మత్స్యకార గ్రామాలన్నీ కూడా అని చెప్పి నాయకులు మేము కూడా మాట్లాడుకుని వాళ్ళందరూ కూడా నాకు మాట ఇవ్వడం జరిగింది. మేము మీకు ఏ విధంగా అయితే చేశామో మిమ్మల్ని ఆ విధంగా మేము కూడా అక్కడ ఓటు వేస్తామని చెప్పి నాయకులందరూ తెలియజేశారు.